హలో అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు కావ్య. నేను నా ఛానల్‌లో శుద్ధమైన శాకాహార వంటల్ని మీకు పరిచయం చేస్తాను. ఇవే వీడియోస్ మీకు ఇంగ్లీష్‌లో కూడా ఉంటాయండి. అది లింక్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో పెడతాను. ఇవాళ మనం చేసుకోబోతున్నాము బెర్రీస్ తోటి ఒక మంచి బ్రేక్‌ఫాస్ట్ పార్ఫే రెసిపీ అండి. ఇదేం లేదు, మనం స్ట్రాబెర్రీ యోగర్ట్ తీసుకుంటాము, కొంచెం గ్రనోలా తీసుకుంటాము అండ్ ఫ్రూట్స్ తీసుకుంటాము. దాంతోటి సూపర్‌గా ఉండే బ్రేక్‌ఫాస్ట్ ఇన్‌స్టంట్ రెసిపీ చూసేద్దాం. దీనికి మనకి 1 కప్ స్ట్రాబెర్రీ యోగర్ట్ కావాలండి. ఒకవేళ వీగన్ ఆప్షన్స్ కనుక మీరు తీసుకుంటే అందులో సాయ్ యోగర్ట్ వాడొచ్చు. అండ్ ఒకవేళ మీరు కీటో కానీ, వీరమాచినేని డైట్ కానీ ఫాలో అవుతుంటే అన్‌స్వీటెండ్ యోగర్ట్, షుగర్ వెయ్యని యోగర్ట్ తీసుకోండి. 2 టేబుల్ స్పూన్ ఆఫ్ గ్రనోలా కావాలి. అండ్ మీరు కీటో కనుక ఫాలో అవుతుంటే డ్రై ఫ్రూట్స్ తీసుకోండి దీని బదులు. మనకి షుగర్ వెయ్యని రాస్బెర్రీ జామ్ తీసుకుందాము. అది దొరకకపోతే మీరు ఏ జామ్ అయినా తీసుకోవచ్చు. ఒకవేళ మీరు కీటోలో ఉంటే షుగర్ వేయని జామ్ తీసుకోండి. ఇంకా మనం కట్ చేసుకున్న స్ట్రాబెర్రీ ముక్కలు మనకు నచ్చినన్ని. నెక్స్ట్ తీసుకుంటున్నాను జీడిపప్పు, అక్రూట్, ఇంకా ఎండబెట్టిన స్ట్రాబెర్రీస్. ఒకవేళ మీరు కీటో డైట్ కనుక ఫాలో అవుతుంటే జీడిపప్పును వేసుకోవద్దు. నెక్స్ట్ చియా సీడ్స్ అండి, ఒక 1 టీ స్పూన్ తీసుకుందాము. ముందుగా ఇప్పుడు మనం ఒక జార్లో మనం ఎండబెట్టుకున్న బెర్రీస్ ఇంకా డ్రై ఫ్రూట్స్ని వేసేసుకుందాము. దాని మీద మనం స్ట్రాబెర్రీ జామ్ మనకు తగినంత వేసుకుందాము. సో ఇది మొత్తం బ్రేక్ఫాస్ట్ రెసిపీ మనకి లేయర్స్ వైజ్ జార్లో ఉంటుందండి. చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది. పైనుంచి గ్రనోలా వేసుకుందాము. అండ్ ఆ తర్వాత లేయర్లో మనకి వచ్చింది స్ట్రాబెర్రీ యోగర్ట్. అది వేసుకుందాము. యోగర్ట్ అంటే ఏం లేదండి, ఫ్యాట్ అంతా తీసేసిన పెరుగు. నెక్స్ట్ మనం వేసుకుందాం ఫ్రెష్ స్ట్రాబెర్రీస్. నేను ముక్కలుగా తరిగి పెట్టుకున్నాను. చూసారా, ఒక్కొక్క లేయర్ యాడ్ అవుతున్న కొద్దీ ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో జార్ అంతా మనకి. నెక్స్ట్ ఆ పైన ఇంకా కొన్ని ఎండపెట్టిన స్ట్రాబెర్రీస్ వేస్తున్నాను. ఒకవేళ మీకు ఫ్రెష్ స్ట్రాబెర్రీస్ కనుక దొరకకపోతే ఫ్రీజర్లో ఫ్రోజన్ స్ట్రాబెర్రీస్ మనకు దొరుకుతాయి, అవి కూడా వేసుకోవచ్చు. చాలా మంచిది ఒంటికి. అండ్ లాస్ట్లో మనకి మిగిలిన స్ట్రాబెర్రీ యోగర్ట్ ఏదైతే ఉందో అది వేసేసుకొని ఇంకొంచెం గ్రనోలా కూడా జల్లేసుకుందాం. అండ్ పైనుంచి కొన్ని చియా సీడ్స్ మనం స్ప్రింకిల్ చేస్తామండి. ఇది చాలా మంచిది హెల్త్కి. అండ్ లాస్ట్కి ఇంకా కొన్ని తరిగిన స్ట్రాబెర్రీస్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారండి? చాలా బాగుంటాయి కదా టేస్ట్, అలా కూడా తినేసేయచ్చు. అండ్ మన బ్రేక్ఫాస్ట్ పర్ఫెక్ట్ రెడీ. చూడ్డానికి చాలా యమ్మీగా ఉంది కదా. అండ్ ఇది చాలా హెల్దీ ఆప్షన్ కూడా అండి వీగన్స్కి. అండ్ మీరు ఒకవేళ కీటో డైట్ ఫాలో అవుతున్నప్పుడు కూడా మీరు దీన్ని ఆల్టర్నేటివ్స్ నేను చెప్పిన విధంగా చేసుకోండి. చాలా చాలా బాగుంటుంది. ప్లీజ్ లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.